జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన మహాభారతంలో పాండురాజు గురించి వింటాము. అసలు ఈ పాండురాజు గారు ఏమిటి, ఆయనకి ఏ విధంగా స్వామివారి అనుగ్రహం ఉంది, ఏ విధంగా అతను ఈ పంచపాండవుల తండ్రిగా అతను ఉన్నారు, అసలు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. పాండురాజు చాలా గొప్ప యోధుడు. ఆయన ఎన్నో రకాలైన రాజ్యాలని జయించి కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నాడు. ఆయన చేసింది ఏంటంటే అహం. అందుకే ఎప్పుడు మనం చెప్పుకోవాలి, అహం బ్రహ్మాస్మి. అసలు అహం అనేది మనం బూడిద చేయగలిగితే మనం ఇంకా ఏదైనా మనం సాధించవచ్చు. అది భగవంతుడి కృప కావచ్చు, మంచితనం కావచ్చు, ఏదైనా మనం సాధించగలుగుతాం. కానీ అతనికి భార్య కుంతి, ఇంకొక భార్య మాత్రే. వీళ్ళిద్దరి పట్ల ఆయన ఎంతో ప్రేమగా ఉండేవాడు. ఒకసారి దేశాలను ఇవన్నీ జయించిన ఆనందంలో కొద్ది రోజులైనా అరణ్యవాసం చేయాలనుకుంటాడు. ఈ భోగభాగ్యాలకు దూరంగా భార్యలతో చక్కగా సంతోషంగా ఉండాలని ఆయన ఆ విధంగా అనుకొని ఒక అడవిలో తను తన భార్యలతో హాయిగా ఉంటూ వేట అది కొంచెం, ఎందుకంటే క్షత్రియుడు కదా, ఆయనకి వేట ఇవన్నీ అలవాటు. వేట కోసం వెళ్తూ తన ఇద్దరు భార్యను కూడా తీసుకొని వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఈ భార్యలు ఉన్న దీంట్లో తనకి తెలియదన్నమాట, అంటే విచక్షణ కోల్పోతాడు. ఆ ఎదురుగా ఒక రెండు జింకలు కలుస్తూ ఉంటాయి ఆనందంగా. అవి కలుస్తూ ఉంటే వాటిని కలుస్తున్నాయని తెలుసుకోకుండా, అంటే తను ఊహించలేక, ఇతను చాలా అతిగా ఉన్నాడు కాబట్టి వెంటనే బాణం తీసి ఆ జింకల్ని కొడతారనమాట. కొట్టిన వెంటనే ఆ జింకకి తగిలి ఆ జింక కింద పడిపోయి గిలగిలా కొట్టుకుంటూ ఒక మనిషి, అంటే ముని అవతారం ఎత్తుంది. ఆయనే చిదంబర ఋషి. ఆయన అవతారం ఎత్తుతాడు, చిదంబర ఋషి అవుతాడు. అయ్యి చెప్తాడు, ఎంత పని చేశావు రాజా, నువ్వు నీ భార్యలు ఉన్నారని నీ యొక్క గౌరవం లేదా నీ యొక్క అహంకారంతో నువ్వు ఇలా చేశావు. నీకు తెలియదా, ఏ జంతువైనా సరే ఈ విధంగా కలుస్తున్నప్పుడు నువ్వు చంపకూడదు. మీరు గమనించండి, పాములు కలుస్తున్నప్పుడు పెద్దవాళ్ళు చెప్తారు, మీరు ఆ దరిదాపులకు వెళ్ళకూడదు, వాటిని కొట్టకూడదు, చూడకూడదు. అట్లాగే కుక్కలు కలుస్తున్నప్పుడు లేదా ఇంకోటి కలుస్తున్నప్పుడు, ఇది సృష్టి సహజం కదా. ఆ సృష్టి సహజంగా జరిగే క్రియని మనం అడ్డుకోవటం కానీ, మనం చేయడం కానీ, మన రాళ్ళతో కొట్టడం కానీ, వాటిని విడదీయటం కానీ ఎప్పుడూ చేయకూడదు. ఈవెన్ మన దగ్గర ఈగలు ఉంటాయి, ఈగలు కూడా అలాంటి కార్యంలో ఉన్నప్పుడు మనం వాటిని ఎట్టి పరిస్థితుల్లో చంపడానికి ప్రయత్నం చేయకూడదు. అది చాలా పాపం. అప్పుడు వెంటనే ఆయన ఇతనికి శాపం పెడతాడు. నువ్వు ఏ విధంగా అయితే నేను ఆనందంగా ఉండి ఇలా నా భార్యతో కలుస్తున్నప్పుడు నువ్వు ఇలా చేశావో, నువ్వు ఏ స్త్రీతోనైనా సరే నువ్వు కలిసినా అప్పటికప్పుడే నీ తల 1000 ముక్కలైపోయి చనిపోతావని శాపం పెడతాడు. శాపం పెట్టిన వెంటనే అది స్వామి నేను అని చెప్పే లోపునే ఆయన మరణిస్తాడు. ఆ శాపంతో ఈయనకి ఇంకా భార్యలతో కలిసి సంతానాన్ని వృద్ధి చేసే అవకాశం లేకుండా పోతుంది. ఏం చేయాలి మరి? అప్పటి వరకు రాజకాంక్షతో రాజ్యాలని అన్ని జయించుకుంటూ వచ్చాడు. ఇంకా అతనికి చాలా మదన పడుతూ పాండురాజు ఏం చేయాలో అర్థం కాక మదన పడుతూ ఉన్న సమయంలో కుంతి వచ్చి తనకి ఉన్న వరము, అప్పుడు దూర్వాస మహాముని ఇస్తారు కదా, అప్పుడు ఆమెకున్న వరం గురించి చెప్తుంది. ఆ వరాన్ని విన్న పాండురాజు వెంటనే తనకి తన వంశాన్ని ఉద్ధరించమని కుంతిని అడుగుతాడు. అప్పుడు కుంతీదేవి చక్కగా దేవుళ్ళని, ఆమె వరం అందరికీ తెలుసు కదా, ఎవరినైతే తను పిల్లలు కావాలని తను పూజ చేసి ఆ మంత్రాన్ని జపిస్తే ఆ దేవుడి నుండి సంక్రమించి వెంటనే ఆ సంతానం కలుగుతుంది. ఆ విధంగా ధర్మరాజు, భీముడు, అర్జునుడిని తనకు అంటుంది. కన్న తర్వాత అది మాతృ కూడా చెప్తుంది ఆ మంత్రం. చెప్పిన వెంటనే మాతృ కూడా నకుల సహదేవుల్ని కంటుంది. ఈ విధంగా 5 పంచపాండవులు పాండురాజుకి పుత్రులుగా ఉంటారన్నమాట. తనకి ఇంక ఏం చేయాలో అర్థం అవ్వదు. ఎప్పుడు చూసినా భార్యలతో క్రీడించాలి అనేది నిలబడిపోతుంది. నిలబడిపోయి తను అలాగే చేస్తూ ఉంటాడు.
ఆలోచిస్తూ ఉంటాడు. కలవడానికి లేదు, మునిశాపం ఉంది, ఏం చేయాలి అని. చూసారా, తొందరపడి చేసిన తప్పుని దిద్దుకోవడానికి ఎంత కష్టమైపోతుందో. మనం కూడా అప్పుడప్పుడు తెలుసో తెలియకో చేస్తూ ఉన్నాం, అవి దిద్దుకోవడానికి ఇంకా వీలు పడదు, అనుభవించడమే. తర్వాత అప్పుడు ఏం చేస్తారంటే, ఒక రోజు ఈ మాత్రిని తీసుకొని అరణ్యం తిరుగుతున్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న పుష్పాలు ఇవన్నీ ఉంటాయి. ఆ వాసనకి ఇతను కాముతురికుడైపోయి ఆమెని ఆ విధంగా కలుస్తాడు. కలిసిన వెంటనే పాండురాజు చనిపోతాడు. చనిపోయే ముందు చెప్తాడు వాళ్ళ పిల్లలకి, నేను చాలా శక్తి సంపన్నాలు కలిగిన వాడిని, నేను చనిపోయినప్పుడు నా మాంసాన్ని మామూలుగా మీరు పూడ్చడం కానీ అలాగని చేయొద్దు, నా మాంసం మీరు తినండి, మీకు తింటే ఎన్నో సిద్ధులు సిద్ధిస్తాయి, మీకు చాలా మంచి జరుగుతుందని చెప్తారు. చెప్పిన తర్వాత వీళ్ళందరూ తినడానికి ప్రయత్నం చేస్తారు. ఆ సహదేవుడు మాత్రం ఆయనది కొంచెం మాంసం తింటాడు. చాలామంది చాలా రకాలుగా పెడుతున్నారు కానీ చాలా కొద్దిగా మాంసం తింటాడు అనమాట. తినంగానే అతనికి అసలు భవిష్యత్తులో ఏం జరుగుతుంది, మహాభారత యుద్ధం ఏమిటి, ఇవేమిటి అన్నీ తెలిసిపోతుంటాయి. శ్రీకృష్ణ పరమాత్ముడు వెంటనే అర్థం చేసుకుంటాడు. ఇతనికి పూర్తిగా తెలిస్తే అప్పటికే తెలిసిపోతుంది చాలా మట్టుకి. గబగబా వచ్చేసి ఆయనకి, నువ్వు ఆపేసే తినటము, ఎందుకంటే నీకు తెలిస్తే, ఈ భవిష్యత్తు నీకు తెలిస్తే, నీకు చూడండి మనకి రేపు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి మనం హ్యాపీగా ఉండగలుగుతాం. తెలిస్తే ఇంకా మనం హ్యాపీగా ఎక్కడ ఉంటాం, మనం దాని గురించి ఆలోచిస్తుంటాం. కాబట్టి ఆయనకి అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు శాపం పెడతాడు. నువ్వు ఎప్పుడైనా సరే నీకు తెలిసింది ఎవరికైనా చెప్పినా, నువ్వు ఆ చెప్పడానికి ప్రయత్నం చేసినా నువ్వు మరణిస్తావని చెప్తాడనమాట. అప్పటి నుండి అతను ఆ తిన్న కొద్దితోనే ఎంతో జ్ఞానాన్ని పొందుతాడు సహదేవుడు. అందుకు ఆయనకు తెలిసిన మౌనంగా ఉండి చివరికి మహాభారత యుద్ధం అంతా అయిపోయిన తర్వాత జరిగిన దాంట్లో, అంటే ఇది పాండురాజు యొక్క కథ. ఇందులో మనం గమనించాల్సింది ఏమిటనంటే, అహంతోని మనం తెలిసో తెలియక రెండు తప్పు చేయకూడదు, తప్పు చేస్తే అనుభవించాల్సిందే. ఇదే మన సనాతన ధర్మంలో ఉంది. ఏ ధర్మంలో కూడా ఇట్లా లేదు. కానీ మన ధర్మంలో తప్పు చేస్తే తప్పక అనుభవించాల్సిందే. కర్మ అంటే అదే. తెలిసి కానీ తెలియక కానీ మీరు ఏం చేసినా అది మీకు వర్తిస్తుంది. అది మంచి అయితే మంచి, చెడు అయితే చెడు. మంచి ఎంత చేస్తావో అంత పుణ్యం నీకు ఉంటుంది, ఎంత నువ్వు చెడు చేస్తావో అంత పాపం కూడా నీ వెనకాల ఉంటుంది. నువ్వు మంచి చేసిన దానికి అసలు ఈ మానవ జన్మే నువ్వు మంచి చేసి సంపాదించుకోవాల్సిన పుణ్యాన్ని ఈ జన్మలో తప్ప ఇంకా ఏ జన్మలో నువ్వు సంపాదించుకో, ఎన్ని జన్మలు ఉన్నా సరే. కాబట్టి ఎప్పుడూ కూడా మనం ప్రతి పని చేసేటప్పుడు ఆలోచించాలి. ఒకవేళ అలా జరిగిపోతే ఇంకా అది జరిగిపోయింది, దీన్ని మనం ఏమి చేయలేమనుకున్నప్పుడు దాని గురించి ఆలోచించడం కూడా మానేయాలి. జై శ్రీమన్నారాయణ.